ఏంటంటే మన మిత్రులందరూ మాట్లాడారు అక్కడ మన మేడం కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించి కదా సరే తెలంగాణ అనుకుంటున్నాము ఆంధ్ర వాళ్ళని అనుకుంటున్నాం మనం నా ఉద్దేశంలో మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సమస్య మీద చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఒకటి అలాగే మనకు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎందుకంటే నాయకుడు అనేవాడు ఒకడే ఉంటారు చైర్మన్ గారు ఇక్కడ న్యాయశాఖ మంత్రి అక్కడ ఉన్న న్యాయశాఖ మంత్రిని ఎట్లా చేస్తారో మేనేజ్ చేస్తారో లేకుంటే ప్రయత్నం చేస్తారో కష్టపడతారో అని ఏదో కౌరవ పాండవ యుద్ధం జరిగినట్టుగా పాండవులు గెలిచారు మహాభారతంలో మనం ఎన్ని ఉద్యమాలు చేసి ఇవన్నీ చేసి రాష్ట్రం సాధించుకున్నాక ఇంకా రీసోర్స్ సెంటర్ అవసరం వచ్చింది మనం ఒక ఇంటలెక్చువల్స్ వైద్యులు బాగానే ఉన్నారు ఏదో నిన్న ఎంసెట్ విద్యార్థులకు కూడా అది కామన్ తెప్పించారు ఇవన్నీ అవుతున్నాయి కానీ సమాజంలో న్యాయవాదులు చాలా కీలక పాత్ర వహిస్తారు అటువంటి న్యాయవాదులకి అన్యాయం జరుగుతుంటే మనం ఈ సమావేశాలు పెట్టుకొని ఉద్యమాలు చేసుకొని మన వరకు పాటు చేసుకొని మనం డిస్టర్బ్ అయ్యేది కన్నా నేను అంటున్నా మన ముఖ్యమంత్రి గారు కానీ మన న్యాయశాఖ మంత్రి కానీ బార్ కౌన్సిల్ చైర్మన్ గారు కానివ్వండి లేకపోతే సెంట్రల్ వీళ్ళు కానివ్వండి బీజేపీ పార్టీ వాళ్ళు ఇంకెవరైనా కానీ ఈ స్థాయిలో జరిగితే కానీ మనకు న్యాయం జరగదు ఇది వ్యక్తపరచాలనే నేను వేదికపైకి వచ్చాను అంతేగాని నాకు అసలు ఇంతవరకు